2026-27 సంవత్సరానికి నిన్న రిలీజ్ అయిన బడ్జెట్కి సంబంధించి బంగారంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మరి సిల్వర్ ధర ఎలా ఉంది, ముఖ్యంగా రెండు ధరలు కంపేర్ చేస్తే పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మరి దీని వెనుకన్న తారీఫ్లు ఏమైనా ఉన్నాయా, అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందన బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి సార్, బడ్జెట్ ఇష్యూ నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి బంగారం పైన కావచ్చు, సిల్వర్ పైన కావచ్చు, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ బడ్జెట్ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. బడ్జెట్ ఎఫెక్ట్ ఉంటే ఇంకా బాగా తగ్గాలి కదా. బడ్జెట్ మనకి ఇవ్వాలగా ఎఫెక్ట్ అవుతుంది. నేను బడ్జెట్ పెట్టారు అంటే మనకి మండే ఇవ్వాలిగా, ఓపెనింగ్ ఇవ్వాలి కాబట్టి దాని ఎఫెక్ట్ కనపడాలి. బడ్జెట్ కాదు కానీ ఇంటర్నేషనల్గా డాలర్ బలపడడం అవచ్చు, ఒకసారిగా హెవీగా పెరిగిన రేట్లలో చాలామంది వాళ్ళు అనుకున్న ఇప్పుడు ఈ మన మెటల్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక రేట్ దగ్గర సేల్ చేయడం టార్గెట్ రేట్ ఉంటుంది. ఆ టార్గెట్ రేట్ వచ్చేసింది. సో చాలామంది ఏంటంటే మంచి లాభం అనుకున్నారు, ఎగ్జిట్ అయిపోయారు. ఈ ఒత్తిడి ఎక్కువ, అమ్మకాల ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే డ్రాస్టిక్గా మార్కెట్ కొలాప్స్ అయింది. ఎందుకంటే అది డ్రాస్టిక్గానే పెరిగా ఒకసారిగా మార్కెట్ ఒకసారిగా సిల్వర్ అయితే ఒక 2-3 రోజుల గ్యాప్లో ₹1,00,000 పెరిగిపోయింది. అదే ₹1,00,000 2 రోజుల్లో తగ్గిపోయింది. సో యాజ్ యూజువల్గా పాత రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి 3 లక్షల లోపు సిల్వర్ వచ్చింది. ఇవాళ చూసుకుంటే 2,60,000 దగ్గర నుంచి మళ్ళీ కొంచెం పెరిగి 2,70,000 దగ్గర ఇప్పుడు రైట్ స్టాండర్డ్గా ఉంది. గోల్డ్ అయితే కొంచెం తగ్గింది, ఇంకా తగ్గి 13,400 దగ్గర అలా 500 దగ్గర అలా ఉంది. ఇది 24 అరౌండ్ 150-160 దగ్గర టచ్ ఆడుతుంది అటు ఇటు. సో ఇది మనం మార్కెట్లో ఇది న్యాచురల్ అండి, ఊహించే కొనాలి. ఎందుకంటే డ్రాస్టిక్గా పెరుగుతున్నప్పుడు ఇలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి న్యాచురల్. మళ్ళీ ఒక స్టాండర్డ్ రేట్ దగ్గర ఒక స్టాండర్డ్ అయ్యి మళ్ళీ అప్కెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే స్టాండర్డ్ అవ్వాల్సింది ఇప్పుడు 1,60,000, 1,15,000, 1,50,000, 1,60,000 మధ్యలో ఇప్పుడు ఉంది రేటు. మేబీ మనకున్న అంచనా ప్రకారం ఇంకొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో 2-3% కరెక్షన్ వస్తుంది. ప్రస్తుత వెండి ధర ఎలా ఉంది? అయితే ముఖ్యంగా చూసుకున్నట్టే తులం వెండి ధర ఎలా ఉంది సార్? ఇవాళ వెండి తులం చూసుకుంటే ₹269. ఇదే వెండి కరెక్ట్గా 5 days బ్యాక్ చూసుకుంటే ₹400, అంటే 4 lakhs ఉంది. ఇప్పుడు 270కి వచ్చింది. అంటే ఇది మనం మార్కెట్లో అంచనా వేసాం, కానీ ఇంత దారుణంగా ఒకే రోజులో వస్తాను కాదు, కానీ మళ్ళీ రేటుకి రావచ్చు, 2 లక్షల వరకు కూడా రావచ్చు అనేది మార్కెట్లో అంచనా ఉంది కదా. లాంగ్ టర్మ్ మనం ఫస్ట్ నుంచి ఎవరికి చెప్పినా లాంగ్ టర్మ్ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ చేంజెస్ ఉంటాయి కాబట్టి కంగారు పడొద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉద్దేశాలు ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఏదో మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇవాళ పెట్టేస్తే రేపు ఇంకొక లక్ష లాభం వచ్చేద్దని ఇలా ఆలోచనలు వస్తాయి. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం. అంటే లాంగ్ టర్మ్ అంటే చాలామంది 5-6 నెలలు కూడా లాంగే అంటారు. మెటల్స్లో లాంగ్ టర్మ్ అంటే మినిమం 3 years, మ్యాక్సిమం 6 years, అంత పైన ఉంటే ఇంకా బెటరు. సో ఈ టైం ఎవరైతే వెయిట్ చేస్తారో 3 to 6 years ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రేక్ ఈవెన్ ఆర్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఈ తక్కువ 1 year, 5-6 నెలలు, 4 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదో ఇలాగే డబ్బులు పాడైపోతాయి. సో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఎలా ఉంది సార్ ఈ రోజుతో చూసుకున్నట్టయితే? రైట్ను మనం ట్రేడింగ్ పొద్దున్న అప్ అండ్ డౌన్ అవుతుందండి. రైట్ 158 నుంచి 160 వరకు ట్రేడ్ అవుతుంది. సో సిల్వర్ వచ్చేసరికి 270 దగ్గర ఉంది. సో ఈ రెండు కూడా మార్నింగ్ నుంచి అప్ అండ్ డౌన్ అవుతానే ఉన్నాయి. గోల్డే డౌన్ అవుతుంది కొద్దిగా, వెండి అయితే అప్ అవుతుంది కొద్దిగా పెరుగుతుంది. అంటే నేను పెరుగుతున్నాను కదా అని చెప్పి భారీగా పెరిగిపోతుంది అంచనా కాదు. ఇది మార్కెట్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పుడు అమ్మకం కొనుగోలు కూడా ఒకసారి ఈక్వల్గా ఉంటాయి, ఒకసారి కొనుగోళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ రేట్లో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 400లో కొన్నాము ఆల్రెడీ నష్టపోయాము అనుకుంటారు కదా. తగ్గినప్పుడు కూడా కొంత కొంటే బ్యాలెన్స్ అవుతుంది. భవిష్యత్తులో పెరిగినప్పుడు అక్కడ నష్టం ఇక్కడ కాంపెన్సేట్ అవుతుంది. భవిష్యత్తులో 2 కలిపి పెరిగినాయి అనుకోండి వెళ్ళి కదా. సో రేటు ప్రస్తుతానికైతే కొంత స్టాండర్డ్ అయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడం బెటర్ అనేది నా సలహా. ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా కానీ తగ్గుకుంటూ వస్తుంది సార్. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అయినా ఈ టైంలో? ఇది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వటాలిటీ ఉంది, ఎక్కువ తక్కువ అవుతుంది కదా, కొంచెం చేంజెస్ కూడా కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి కదా. కొంచెం స్టాండర్డ్ అవుతుంది 1 or 2 daysలో కొద్దిగా ఒక రేట్ దగ్గర స్టాండర్డ్ అవుతుంది. చూసుకుని మానిటర్ చేసి కొనుక్కోవడం బెటర్. అంటే సామాన్యులు ఖచ్చితంగా ఈ టైంలో బంగారు ఆభరణాలు అంటే లేడీస్ చాలా ఇష్టపడుతుంటారు. సో సామాన్యులు కొనుక్కోవడం ఈ టైంలో ఖచ్చితంగా అసలు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయా సార్? నేను ఒకటి చెప్తాను, మన 16,000 వచ్చినప్పుడు కొనలేమంటారు, ఇప్పుడు 13,400, ఇది తగ్గి 13,000, 12,900 వస్తుంది. ఇప్పుడు ఈ రేట్లో కొనకపోతే భవిష్యత్తులో ఈ రేటు కూడా ఉండదు కదా. సో అవకాశం వాళ్ళు కొనుక్కుంటారు. అవకాశం గురించి మనం చెప్పేది ఏముంటుంది, కానీ దీంట్లో మధ్య తరగతి, లోయర్ క్లాసా, హైయర్ క్లాసా అనేది ఏముండదు. బంగారం ఎలాంటి
ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు కొనగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ సర్ప్లస్, వాళ్ళ దగ్గర వాళ్ళ అవసరాల కన్నా మించి ఏదైతే ఉంది అమౌంట్ వాళ్ళు మాత్రం కొనగలుగుతారు. వాళ్ళు జనరల్గా మన అప్పర్ క్లాసులో, అప్పర్ మిడిల్ క్లాసులో, హైయర్ క్లాసులో చూస్తాం. లోయర్ మిడిల్ క్లాస్లో కూడా కొంతమంది పీపుల్ పక్కాగా ప్లాన్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళు కూడా కొంటానే ఉంటారు. బంగారం అనేది సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. అది ఈ చిన్న చిన్న చేంజెస్ అని మార్కెట్ డ్రాస్టిక్గా పెరిగినప్పుడు కొంత కరెక్షన్ అనేది రావడం న్యాచురల్ అది. సో ఆ కరెక్షన్ వచ్చింది. సో మేము అనుకున్న 12,000 నుంచి ఒకసారిగా బంగారం ధర అదే 14,000 నుంచి బంగారం ధర ఒకేసారి 18,000 వెళ్ళాము. సో 4,000 అతి తక్కువ టైంలో పెరిగిందంటే మార్కెట్లో అవసరం ఉన్నవాడు, అవసరం లేనివాడు, సంబంధం ఉన్నవాడు, సంబంధం లేనివాడు అందరూ ఒకసారిగా ఏదో లాభాలు వస్తున్నాయని మార్కెట్లో ఒకసారిగా కొన్నప్పుడు ఆ డిమాండ్ అనేది న్యాచురల్గా కనబడుతూ ఉంటుంది మార్కెట్. ఈ కరెక్షన్ అనేది ఇంటర్నేషనల్గా డాలర్ బలపడడం వల్ల కొంతగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలామంది క్లీన్గా మానిటర్ చేస్తారు. ఇప్పుడు చైనాని కావచ్చు, అమెరికాని కావచ్చు. అమెరికాలో ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు మేబీ వాళ్ళ ఈవినింగ్లో మనకేదో తెలుస్తుంది. అది కానీ వడ్డీ రేటు పెంచకుండా అలాగే పెంచినా మనకి బంగారు మార్కెట్లో కొన్ని కరెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రస్తుతం కిలో వెండి ధర ఎంత ఉంది సార్? కిలో ఇందాక చెప్పాను కదా 2,70,000, 2,65,000, 2,70,000 పొద్దు నుంచి ఇదే నడుస్తుంది. సో ఇది కూడా కొంచెం డాలర్ వైస్ వర్స చూసుకుంటే దగ్గర తగ్గింది, ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ ఇంకా కనబడుతుంది మార్కెట్లో. సార్ ఎంత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు? అంత ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా కరెక్షన్ ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అది ఉంటుందండి. అది మార్కెట్ కరెక్షన్ అంటే ఇంకో 5-10% వరకు ఛాన్సెస్ ఉందని మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ తగ్గుతున్న నేపథ్యంలో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? మరి రానున్నవి శుభకార్యాలు. పబ్లిక్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. మీరు నేను ఊహించినట్టు పబ్లిక్ ఎందుకు ఉంటారు? సో పబ్లిక్లో ఎటువంటి మార్పులు ఉండవు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఏం లేదు. సో చూశారు కదా, ఈ విధంగా అయితే అటు బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, రెండు కూడా తగ్గుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి బడ్జెట్ ఎఫెక్ట్ చాలా వరకు పడింది అనుకోవచ్చు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే ఖచ్చితంగా గోల్డ్ పైన ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి, గోల్డ్ అంటేనే ఒక ఇన్వెస్ట్మెంట్. అండ్ దట్టు ఈ మంత్ నుంచి శుభకార్యాలు కావచ్చు, అటు పెళ్లిళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా గృహ ప్రవేశాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నరేంద్రతో శ్వేత, హిట్ టీవీ, అమీర్పేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.